కేసీఆర్ బాగా ఆలోచించి అన్నాడు దళిత బంధుని తీసుకొచ్చి ఏ క్యాస్ట్ని తీసుకున్నా సమగ్ర అభివృద్ధి. సో గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెరిగేటట్టు ముదిరాజులను తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి ముదిరాజులు అందరికీ మొత్తం ఎంతమంది ముదిరాజు అఫీషియల్గా రిజిస్టర్ అయి ఉంటారో మత్స్యకారులుగా వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా చేపలు, దానికి ఏమంటారు ఇన్సూరెన్సు, తర్వాత వలలు ఇచ్చుడు, వాహనాలు ఇచ్చుడు, అన్ని రకంగా. తర్వాత ఎంతమంది సెకండ్ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలో ముందు ముదిరాజ్, తర్వాత గొల్ల కుర్మలు, వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళు 8 లక్షల మంది వరకు ఉంటే వాళ్ళందరికీ కూడా గొర్రె పిల్లలు 20 గొర్రె పిల్లలు ఒక పొట్టేలు ఇచ్చి వారిని ఆదుకునే కార్యక్రమం, వాళ్ళకు దొడ్లు కట్టించడం, రకరకాల కార్యక్రమం వాళ్ళకి చేయడం. అట్లాగే మగ్గం పద్మశాలీలకు ఇచ్చే విషయం కొత్త వాళ్ళకు, ఇట్లా చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఇట్లా సాచురేషన్ మోడ్లో చేసి కేసీఆర్ గారు కూడా ఎస్సీలను అందరినీ కూడా అభివృద్ధి చేయాలి, సమగ్ర అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఎక్కని విధంగా ఆర్థికంగా ఎదగాలి, దళితులు దరిద్రులు కాదు ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ఒక్క సంవత్సరంలోనే 40,000 మందికి ఇవ్వడం జరిగింది. ముందు పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ 20,000 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ తెలంగాణలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ 2-3 లక్షల అటు ఇటు అయినా కూడా ఒక 15 లక్షల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మొదటిసారి 40,000, రెండోసారి 2 లక్షలు ఇచ్చే క్రమంలో గవర్నమెంట్ మారింది. మొత్తము 1,50,000 కోట్ల రూపాయలు అయితే మన అన్ని సమగ్ర ఎస్సీ కుటుంబాలు మొత్తం బాగుపడేవి. అంటే కేసీఆర్ ఆలోచన, ఈ ప్రభుత్వం కనుక బీఆర్ఎస్ అంటే ఇప్పటివరకు సగం మంది అయిపోయే వాళ్ళు ఉండే.